లక్షలాది మంది విద్యార్థులను ఒక సత్పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి లీడ్ ఇండియా ఉద్యమంలో వేలాది మంది వాలంటీర్స్ అనేటటువంటి వాళ్ళు అన్నీ వదిలిపెట్టుకొని సమాజ సేవయే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తున్నారు. లీడ్ ఇండియా ఉద్యమం 2004లో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది పాఠశాలలు ఈ లీడ్ ఇండియా నేషనల్ స్టూడెంట్స్ క్లబ్లో చేరడమే కాకుండా వాళ్ళకున్నటువంటి అన్ని రకాల బ్యారికేడ్స్ను సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో తిష్టవేసుకొని ఉన్నటువంటి సామాజిక రుగ్మతల పారదోలాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు మనతో పాటు లీడ్ ఇండియా వాలంటీర్ డాక్టర్ అంజనా గారు మనతో పాటు ఉన్నారు. అంజనా గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఎస్ మీన్ what kind of activities promoted you to be the volunteer of Lead India? Sir, actually, Aap Badho Desh Ko Badhao was the program mostly inspires me. Yes. Because ante as we know that today's children are tomorrow's citizens and they are the actual foundation of our country. అండ్ మన పిల్లలు బాగున్నారు అంటే మన దేశం ఆటోమేటికల్లీ బాగుపడుతుంది. అండ్ ఇవాళ ఎడ్యుకేషన్లో వాట్ ఇట్స్ మిస్సింగ్ ద మోస్ట్ అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ముందు గురుకులాల్లో మనం చదువుకునే వాళ్ళం లైక్ ఏన్షియంట్ ఇండియాలో. సో దాట్ యూస్ టు బీ వెరీ మచ్ ఇన్ సర్వీస్ ఓరియంటెడ్, వాల్యూ బేస్డ్, అండ్ ఆల్సో ఇట్ వాస్ లైక్ లర్నింగ్ యూ విజ్డమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్ బికేమ్ మోర్ లైక్ ఆఫ్ స్కోర్ సిస్టమ్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ జస్ట్ జాబ్స్. ఇట్స్ లైక్ అ rat race. So ee rat race lo we are forgetting to teach our children to have some values. ఇప్పుడు వాల్యూస్ వాళ్ళు ఈ ఏజ్లో నేర్చుకోకపోతే వెన్ దే ఆర్ అడల్ట్స్ దే కెనాట్. అండ్ వాల్యూస్ లేని ఒక అడల్ట్, ఇమాజిన్ ఒక ప్రొఫెషనల్, దే కెనాట్ బీ ఎనీ యూస్ ఫర్ ద కంట్రీ బేసికలీ. సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ దట్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫర్ our country's progression. Yeah, what kind of activities you will conduct in the schools? What kind of activities we promote? Friendship, bonding, teamwork. So teamwork ni promote చేసేవి activities conduct చేస్తాం, like any game play or anything, like it's like a fun based learning. But also Aap Badho Desh Ko Badhao is the program. But in that we also teach them like about how to maintain open mindedness so that they can learn better, and how to communicate with each other, how to do a teamwork, how to perform in a team, how to coexist in harmony. సో ఇలాంటి స్కిల్స్ అన్ని యాక్టివిటీ బేస్గా ఒక గేమ్ టైప్గా నేర్పిస్తుంటాం అనమాట. అంటే నవే డేస్ ఇప్పుడు ఓపెన్ ఎయిర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేటటువంటిది న్యూ ట్రెండ్ ఆఫ్ ఇండియా. వాట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ యూ విల్ సజెస్ట్ టు దెమ్? ఓపెన్ ఎయిర్ సిస్టమ్ ఐ సపోర్ట్ ఇట్ వెరీ మచ్ because first of all it keeps us connection with the nature, and also it gives a sense of safety and openness. Like you have a lot to explore అన్న పాయింట్ ఉంటుంది మనకైనా. కానీ ఇలా ఉంటుంది కదా, లైక్ ఒకటే రూమ్లో ఇఫ్ వీఆర్ సిట్టింగ్ ఫర్ అవర్స్ టుగెదర్ అండ్ దే హ్యావ్ టు స్పెండ్ అబౌట్ 8 to 10 hours ఇన్ ద స్కూల్. సో వాళ్ళు ఒకటే రూమ్లో కంటిన్యూస్గా క్లాసెస్ గో త్రూ అవుతున్నప్పుడు వితౌట్ ఎనీ బ్రేక్స్ ఆర్ వితౌట్ మచ్ ఫిజికల్ యాక్టివిటీ, మన వైటాలిటీ, దట్ ఎనర్జీ, కిడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. బట్ ఒకటే రూమ్లో కూర్చోవాలి అంటే ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు సప్రెషన్. సో ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. బట్ వెరాజ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ సిస్టమ్ ఇట్స్ లైక్ దే కెన్ ఎక్స్ప్లోర్ దెమ్ సెల్వ్స్, దే కెన్ హ్యావ్ అ కనెక్షన్ విత్ ద నేచర్, అండ్ దే కెన్ ఆల్సో లైక్ ప్లే. Education would be more of a play, and that way they are more intelligent and creative and responsible, I say. Government teachers are well trained personalities. Yes. What new techniques you will teach them? New techniques that I can say, they are well equipped right now also, but the additional ones what they can do better, how to make this better ante, I suggest that they have weekly or daily conversations with kids, like one-on-one conversations with kids. And people don't just have problems in school or education, right? Intlo unde problems kuda manaku chaala ibbandi pedutuntayi. So if they have a place where they can share, టీచర్ అనే పర్సన్ జస్ట్ టీచ్ చేయడానికి మాత్రమే ఆర్ సిలబస్ చెప్పడానికి మాత్రమే అన్నట్టు కాకుండా a teacher is also a guide, also a person who is like a friend to them అనే ఒకటి ఎస్టాబ్లిష్ అయితే they can be much more productive is what I feel. Yeah, I mean, recently Government of India introduced the new education policy. Are you identifying any difference? Old education system and new education system? A lot of changes has been coming. Yeah, previously patriotic stories, and we used to study about the Mughal and XYZ. Yeah. Now we are studying about the India Our culture, heritage. heritage. Yeah. Then what kind of differences you are feeling there?
ఇంతకుముందు the French Revolution or the other revolutions that we Unnecessary have, stuff used yeah, to study. it's like you're just information dumping in your head. Yes. But right now when we are learning about our own heritage, I mean it's not I'm not saying that it's wrong. వేరే వాళ్ళ కల్చర్ గురించి నేర్చుకోవడం is not a wrong thing. Our mind and world also get expanded. But మన హెరిటేజ్ గురించి మనం తెలుసుకోకుండా వేరే వాళ్ళ గురించి తెలుసుకొని what is the use? So మన గురించి మనం తెలుసుకున్నప్పుడు when we are very well aware about our own roots and our own culture and heritage, we be more confident, and also adoka strange sense of how should I say, it encourages the individuals to create more history. Like my ancestors have done so much for this country and they have got this country till this point, why not me అనే ఒక ఐడియాలజీ వస్తుంది. ఎవరో గురించి ఏదో దేశంలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఓకే జస్ట్ లైక్ అ ఫ్యాక్ట్ ఆర్ జస్ట్ లైక్ సమ్ ఇన్ఫర్మేషన్ డంప్ లాగా అది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఎస్, నోయింగ్ అబౌట్ ఆర్ కల్చర్ అండ్ ఆర్ హెరిటేజ్ గివ్స్ దెమ్ వెరీ మచ్ విజ్డమ్ అండ్ ఆల్సో దట్ జీల్ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ అచీవ్ జస్ట్ లైక్ హౌ ఆర్ ancestors did before us. Yes, you are dealing with the government of Telangana and government schools and government of Andhra Pradesh, and I came to know that Lead India working in 11 states, more than 20 lakh students you are handling. Are you getting full cooperation with the government? I mean, we would like to have a little more cooperation. Yeah, it is very much, government is supporting us currently too, because as it's a very good initiative. Once anybody who knows the value that Lead India programs is providing for today's generation, everybody are in support. But in terms of financial support or in terms of more spreading the program, yeah, we would like to get more help, but it is also supporting right now also, but it can improve. That's what I try to say. యువతరం శిరమెత్తితే నవతరం మారిపోతుందని ఒక అభ్యుదయ కవి అన్నారు. ఎంతోమంది వేలాది మంది యువకులు లీడ్ ఇండియా ఇస్తున్నటువంటి పిలుపు మేరకు వాలంటీర్స్గా జాయిన్ అయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడమే కాకుండా సమాజంలో వాళ్ళకంటూ ఒక ల్యాండ్ మార్క్ని క్రియేట్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద మూమెంట్ ఆఫ్ ది లీడ్ ఇండియా.